అప్పుడప్పుడు మనం బయట చూస్తూ ఉంటాము. జాబ్‌లో ఎంపీ రికగ్నిషన్, ఎమ్మెల్యే రికగ్నిషన్ చేస్తూ ఉంటారండి. ఆ క్యాండిడేట్‌కి ముందు జాబ్ ఇచ్చిన తర్వాతే వేరే వాళ్ళకి కూడా ఇస్తారండి. అంటే ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఎంత పవర్ ఉందో చూడండి. అదే విధంగా మనం మనం చూసినట్లయితే ఎంపీలకి, ఎమ్మెల్యేలకి అంత పవర్ ఉంటే వాళ్ళకన్నా దేవుడు ఇంకా ఎంత పవర్ ఉండాలి. కాబట్టి ఆయన ఇచ్చిన అధికారం, ఆయన ఇచ్చిన మనకు యేసుక్రీస్తు నామం, మనం యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అక్కడ గొప్ప కార్యం జరుగుతది. గొప్ప అద్భుతం చేస్తాడు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు నామాన్ని మనం యూజ్ చేసుకోవాలి. యేసుక్రీస్తు నామాన్ని బట్టే మనం ఆ! నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామం మహోన్నతమైన నామం. ఆయన ప్రభావము భూమి, ఆకాశం పైగా ఉన్నవి. భూమి మీద ఉన్న వా వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగును. అవునండి. యేసుక్రీస్తు నామం చాలా పవర్‌ఫుల్ నామం. యేసుక్రీస్తు నామం చాలా శక్తిగల నామం అండి. యేసుక్రీస్తు నామం ప్రభావంతో కూడిన నామం.